లిక్కర్ కేసులో కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ను తోసిపుచ్చింది రౌజ్ అవెన్యూ కోర్టు. తన కుమారుడికి ఇంటర్ ఎగ్జామ్స్ ఉండటంతో మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోర్టును కోరారు కవిత. అయితే కవిత బెయిల్ పిటిషన్ను కొట్టివేసింది కోర్టు. కవిత బయటకు వస్తే కేసును ప్రభావితం చేస్తారని అభ్యంతరం తెలిపారు ఈడీ తరపు లాయర్లు. మధ్యంతర బెయిల్ పిటిషన్ను రద్దు చేయాలని కోరారు. రెండు వైపుల వాదనలు విన్న సిబిఐ ప్రత్యేక కోర్టు బెయిల్ తిరస్కరిస్తూ తీర్పు చెప్పింది. లిక్కర్ కేసులో కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ను తోసిపుచ్చింది రౌజ్ అవెన్యూ కోర్టు. తన కుమారుడికి ఇంటర్ ఎగ్జామ్స్ ఉండడంతో మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోర్టును కోరారు కవిత. అయితే కవిత బెయిల్ పిటిషన్ను కొట్టివేసింది కోర్టు. కవిత బయటకు వస్తే కేసును ప్రభావితం చేస్తారని అభ్యంతరం తెలిపారు ఈడీ తరపు లాయర్లు. మధ్యంతర బెయిల్ పిటిషన్ను రద్దు చేయాలని కోరారు. రెండు వైపుల వాదనలు విన్న సిబిఐ ప్రత్యేక కోర్టు బెయిల్ తిరస్కరిస్తూ తీర్పు చెప్పింది. ఇక కవిత బెయిల్ పిటిషన్కు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మదారు లైవ్ ద్వారా అందిస్తారు. మదారు, డీటెయిల్స్ ఏంటి? అన్నయ్య, కవితకు రౌజ్ అవెన్యూ కోర్టు ట్రయల్ కోర్టులో ఊరట అయితే దక్కలేదు. మధ్యంతర బెయిల్ పిటిషన్ సంబంధించి కొద్దిసేపటి క్రితమే తీర్పు అనేది కూడా వెలువరించారు. కవిత దాఖలు చేసినటువంటి పిటిషన్ను తోసిపుచ్చుతూ రౌజ్ అవెన్యూ కోర్టు ఆమెకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. ఆమె చిన్న కుమారుడికి ఎగ్జామ్స్ ఉన్నాయి, 16వ తారీఖు వరకు ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి మధ్యంతర బెయిల్ మంజూరు చేయాల్సిందిగా పిటిషన్ అనేది కూడా కవిత దాఖలు చేశారు. దాంతోపాటు రెగ్యులర్ బెయిల్కు సంబంధించిన పిటిషన్ కూడా దాఖలు చేశారు. కానీ మధ్యంతర బెయిల్ పిటిషన్ పైన వాదనలు అనేది కూడా ముగిశాయి. దాంతో ఈ రోజుకి తీర్పు అనేది కూడా రిజర్వ్ చేశారు. కొద్దిసేపటి క్రితమే తీర్పును వెలువరిస్తూ కవిత దాఖలు చేసినటువంటి పిటిషన్ను కొట్టివేస్తూ నిర్ణయం అనేది కూడా వెలువరించారు. ఈడీ తరఫున వాదనలు బలంగా వినిపించారు. ఈ కేసుకు సంబంధించి కేసులో ప్రధానంగా ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి ట్రాన్స్పరెంటర్గా కవిత ఉన్నారు. అవినీతి కేసుల్లో ఉన్నటువంటి వ్యక్తులకు, నిందితులకు బెయిల్ మంజూరు చేయాల్సినటువంటి అవసరం లేదు. అలాగే ఈ కేసులో ఇప్పటికే అప్రూవర్స్గా మారినటువంటి వారిని కవిత బెదిరించారు. అందుకు సంబంధించిన సమాచారం ఉంది. ఒకవేళ కవితకు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కేసు పురోగతిలో ఉంది, కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తు వేగంగా జరుగుతోంది. ఇలాంటి సందర్భంలో కవితకు బెయిల్ ఇచ్చినట్లయితే సాక్షులను ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంటుంది, సాక్ష్యాలను ధ్వంసం చేసేటువంటి అవకాశం ఉంటుందంటూ కూడా వాదనలు వినిపించారు. దాంతోపాటు గతంలో ఆమె ఫోన్లకు సంబంధించినటువంటి రికవరీ చేసినప్పటికీ, ఆ ఫోన్లను కవిత దగ్గర నుంచి తీసుకున్నప్పటికీ దాంట్లో ఫస్ట్ టైం నోటీసులు ఇచ్చినటువంటి సందర్భంలో తర్వాత ఒక 4 ఫోన్లను ఆమె ఫార్మాట్ చేశారు. మిగతా ఫోన్లలో కూడా డేటాను డిలీట్ చేశారు అనేది ప్రధానంగా ఈడీ ఆరోపించింది. ఇలాంటి ఇప్పుడున్నటువంటి పరిస్థితులు, ఎందుకంటే అప్రూవర్గా మారినటువంటి మరొక వ్యక్తిని కూడా కవిత బెదిరించారనేది ఈడీ తరఫున ఆరోపణలు. అందుకు సంబంధించిన కొంత ఈ కేసుకు సంబంధించినటువంటి సున్నితమైన సమాచారాన్ని కూడా ఇప్పటివరకు ఈడీ సేకరించినటువంటి అంశాలను జడ్జికే స్వయంగా అందజేశారు వాటికి సంబంధించి. ఇక ఈ కేసుకు సంబంధించి పూర్తిగా ఆమెకు సంబంధించినటువంటి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఆధారాలకు సంబంధించినటువంటి సేకరణ ఆల్మోస్ట్ పూర్తయిందనేటువంటి అంశాన్ని చెప్పడంతో పాటు ఈ కేసుకు సంబంధించి చాలా అంశాలను కవిత దాటవేత ధోరణిలోనే సమాధానం ఇస్తున్నారు. అడిగినటువంటి ప్రశ్నల విషయంలో కావచ్చు, అలాగే ఆమె కుటుంబ సభ్యుల వ్యాపార వివరాలు కావచ్చు, లేకపోతే ఐటీఐఆర్కు సంబంధించినటువంటి వివరాలు కావచ్చు, ఇవేవి కూడా కవిత ఇవ్వడం లేదు, విచారణకు సహకరించట్లేదు అంటూ కూడా మొదటి నుండి ఈడీ చేస్తున్నటువంటి ఆరోపణ. మొన్న జరిగినటువంటి వాదనల సందర్భంగా కూడా ఈ అంశాలను ప్రస్తావించారు. ఒకటి, సాక్ష్యాధారాలను ప్రభావితం చేయడంతో పాటు గతంలో అప్రూవర్స్గా మారినటువంటి వ్యక్తుల్ని బెదిరింపులకు పాల్పడ్డారు అనేటువంటి అంశాన్ని కోర్టు తీసుకొచ్చారు. అలాగే ఎగ్జామ్స్ ఏవైతే గ్రౌండ్స్ కవిత చూపెడుతున్నారో వాటికి సంబంధించిన అంశాలపైన కూడా అభ్యంతరాలను వ్యక్తం చేశారు. ఎగ్జామ్స్కు సంబంధించి ఆల్మోస్ట్ కొన్ని ఎగ్జామ్స్ కూడా ఆల్మోస్ట్ పూర్తయ్యాయి, మిగిలిన కొన్ని ఎగ్జామ్స్ మాత్రమే ఉన్నాయి అంటూ కూడా చెప్పారు. దాంతోపాటు చిన్న కుమారుడు ఒంటరిగా లేడు, మిగతా కుటుంబ సభ్యులు ఆయనకు తోడుగా ఉన్నారు, 22 ఏళ్ల సోదరుడు కూడా ఆయనతో ఉన్నారు అనేటువంటి అంశాన్ని కోర్టు ముందు ఉంచారు. అలాగే ఎగ్జామ్స్కు సంబంధించిన యాంగ్జైటీ ఆయన ఫీల్ అవుతున్నారు అనేటువంటి అంశాలకు సంబంధించి ఎలాంటి ఆధారాలు, అంటే మెడికల్ సర్టిఫికేట్ని కూడా కవిత తరఫున న్యాయవాదులు ప్రొవైడ్ చేయలేదనేటువంటి అంశాలని కోర్టు ముందు ఉంచారు. ఇక ఈ కేసుకు ఈ పిటిషన్కి సంబంధించి పిఎంఎల్ఏ యాక్ట్ సెక్షన్ 45 ప్రకారము మహిళా ప్రజాప్రతినిధిగా ఉన్నారు, అలాగే మైనర్ కుమారుడు ఉన్నాడు, ఆయనకు సంబంధించిన ఎగ్జామ్స్ ఉన్నాయి. ఈ సందర్భంలో తల్లి పాత్ర చాలా కీలకము. తండ్రి ఉన్నప్పటికీ తల్లి లేనటువంటి
తల్లి అందుబాటులో లేనటువంటి ఆ లోటును భర్తీ చేయలేరు, ప్రస్తుతం ఆయన న్యాయ పోరాటంలో ఉన్నారు అనేటువంటి అంశాన్ని కూడా కోర్టు ముందుకు తీసుకొచ్చారు. ఇలాంటి సందర్భంలో ఎగ్జామ్స్ సంబంధించినటువంటి నిర్వహణకు సంబంధించి ఆయన యాంగ్జైటీకి ఫీల్ అయ్యేటువంటి అవకాశం ఉంది. వాటిపైన ఎగ్జామ్స్ పైన వాటికి సంబంధించిన ప్రభావం ఉంటుంది. తల్లి అరెస్ట్ అయినటువంటి బాధలో కూడా ఆమె చిన్న కుమారుడు ఉన్నాడు. దానికి సంబంధించి బెయిల్ మంజూరు చేయాల్సిందిగా వాదనలు వినిపించినప్పటికీ ఈడీ తరఫున వాదనలకే మొగ్గు చూపుతూ ఆమెకు సంబంధించినటువంటి మధ్యంతర బెయిల్ని అయితే కొట్టివేశారు. రేపటితోటి కవితకి ఇచ్చినటువంటి జ్యుడిషియల్ కస్టడీ ముగియబోతుంది. రేపు కవితను రౌజ్ అవెన్యూ కోర్టు ముందు ప్రవేశపెట్టి మరొకసారి జ్యుడిషియల్ కస్టడీ ఎక్స్టెన్షన్ కోరేటువంటి అవకాశం ఉంది. 14 రోజుల పాటు ఆమెకు తిరిగి కస్టడీ ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. 10వ తారీఖున సిబిఐకి సంబంధించిన పిటిషన్ పైన సవాల్ చేస్తూ సిబిఐ విచారణను అనుమతిస్తూ రౌజ్ అవెన్యూ కోర్టు ఇచ్చినటువంటి తీర్పును సవాల్ చేస్తూ కవిత పిటిషన్ దాఖలు చేశారు. ఆ రోజు 10వ తారీఖున దానికి సంబంధించిన విచారణ అనేది కూడా ఉంటుంది. ఆ రోజు కవితకు సంబంధించిన విచారణకు సంబంధించిన అంశాలపైన కూడా చేయొచ్చా లేదా, సిబిఐకి సంబంధించినటువంటి ఇచ్చినటువంటి సెక్షన్స్ ఏంటి, ఏ అంశాలపైన విచారణ చేయాలనుకుంటున్నారు అనే దానిపైన సిబిఐ రిప్లై అనేది కూడా ఫైల్ చేస్తుంది. ఇప్పటికే అనుమతినిచ్చింది. ఎప్పుడైతే ఒక వారం రోజుల్లో నెక్స్ట్ వీక్లో కవితకు సంబంధించిన విచారణ చేసేందుకు అవకాశం ఇవ్వాలంటూ వీడియో కాన్ఫరెన్స్ల ద్వారా లేకపోతే ఇన్ పర్సన్గా క్వశ్చన్ చేసేందుకు అవకాశం ఇవ్వాలంటూ సిబిఐ పిటిషన్ దాఖలు చేసింది. దానిపైన కూడా ఎల్లుండి తుది తీర్పు అనేది కూడా ఎల్లుండి వాదనలు వింటారు. ఆ తర్వాత తీర్పు అనేది కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. మొత్తానికైతే కవితకు సంబంధించి మధ్యంతర బెయిల్ వస్తుందనేటువంటి ఆశలకైతే ప్రస్తుతానికైతే కోర్టు నిరాకరించింది. దాంతో కవిత మరికొన్ని రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీలోనే ఉండబోతున్నారు. రేపు కవితను రౌజ్ అవెన్యూ కోర్టు ముందు ప్రవేశపెట్టిన తర్వాత ఆ కేసుకు కస్టడీ పొడిగింపుకు సంబంధించిన అంశాలపైన క్లారిటీ అనేది కూడా రాబోతోంది. ఇక రెగ్యులర్ బెయిల్కి సంబంధించి వాదనలు 20వ తారీఖు నుంచి, ఈ నెల 20వ తారీఖు నుంచి వాదనలు వింటా అన్నారు. మధ్యంతర బెయిల్కి సంబంధించి ఈడీ వ్యతిరేకించింది. ఇక రెగ్యులర్ బెయిల్ విషయంలో కూడా ఈడీ వ్యతిరేకించేటువంటి అవకాశం ఉంది. కేసుకు సంబంధించి ప్రస్తుతం విచారణ పురోగతిలో ఉంది కాబట్టి బెయిల్ మంజూరు చేయొద్దంటూ కూడా ఈడీ కోరేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు గ్రౌండ్స్ కవిత దాఖలు చేసినటువంటి మధ్యంతర బెయిల్ పిటిషన్ల విషయంలో గ్రౌండ్స్ అనేది కూడా బెయిల్ మంజూరు చేసేందుకు అనుకూలంగా లేవు అనేది న్యాయ నిపుణులు చెప్తున్నటువంటి అంశాలు. కేవలం ఈ కేసుకు సంబంధించి గతంలో మనం పరిశీలిస్తే శరత్ చంద్రారెడ్డి కావచ్చు, లేకపోతే మనీష్ సిసోడియా కూడా కేవలం ఆయన భార్య అనారోగ్యంతో ఉన్నటువంటి కారణంతో, అది కూడా సివియర్ అనారోగ్యంతో ఉన్నటువంటి కారణాలతో మాత్రమే మధ్యంతర బెయిల్ మంజూరు చేశారు తప్ప మిగతా ఏ కారణాలు చూపెడుతూ మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ దాఖలు చేసిన ఏ పిటిషన్ను కూడా ఇప్పటివరకు ట్రయల్ కోర్ట్స్ ఎంటర్టైన్ చేయలేదు. కేవలం సివియర్ హెల్త్ ఇష్యూస్ ఉన్నటువంటి విషయాలను గ్రౌండ్స్గా చూపెడుతూ బెయిల్ అప్లై చేస్తే మాత్రమే బెయిల్ మంజూరు చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఈ కేసుకు సంబంధించి మిగతా ఎలాంటి సర్కమ్స్టాన్సెస్లో కూడా బెయిల్ అనేది కూడా మంజూరు చేయనటువంటి పరిస్థితి ఉంది. ఇక రెగ్యులర్ బెయిల్ విషయంలో 20వ తారీఖు నుంచి వాదనలు ఉంటాయి కాబట్టి అప్పుడు ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా చూడాల్సి ఉంటుంది. అనిల్, థ్యాంక్ యూ.